Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. చాలా మంది నీట్ ఎగ్జామ్ రాయడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఎన్టీఏ ఒక వార్త అయితే చెప్పిందండి. మీరు ఏదైతే ఎగ్జామ్ ఫీజు పే చేశారో ఆ డబ్బులన్నీ కూడా వెనక్కిస్తామంటూ అనౌన్స్ చేశారు. డెడ్ లైన్ వచ్చేసి మే 27వ తేదీ. సో 27వ తేదీలోపు మీ పోర్టల్లో, మీ లాగిన్ పోర్టల్ ఉంటుంది కదా, లాగిన్ చేసి ఏవైతే డీటెయిల్స్ అడిగారో, డీటెయిల్స్ అంటే బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ నెంబరు, మీ పేరు, ఐఎఫ్ఎస్సి కోడ్, లేదు అంటే క్యాన్సిల్ చేసిన చెక్ అప్లోడ్ చేసినా పర్వాలేదు. వీటిలో ఇవన్నీ అప్లోడ్ చేసి మీ డబ్బులు రిఫండ్ పొందొచ్చు. ఓకేనా? నీట్ యూజీ 2026 ఫీజ్ రిఫండ్ ప్రాసెస్ అఫీషియల్లీ ఇనిషియేటెడ్ బై ది ఎన్టీఏ. సో చాలామంది రిఫండ్ ఆల్రెడీ పొందుతూ ఉన్నారు. మీరు కనుక ఎగ్జామ్ రాయొద్దు అనుకుంటే కనుక అప్లై చేయండి. ఓకేనా? సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే కనిపిస్తుందో దాంట్లో మీరు లాగిన్ అవ్వాలండి. క్లిక్ రిఫండ్ లింక్, అది క్లిక్ చేస్తే లింక్ ఓపెన్ అవుతుంది. అండ్ మనం డీటెయిల్స్ ఏవైతే అడుగుతున్నారో, అకౌంట్ హోల్డర్ పేరు, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. లేదు అంటే క్యాన్సిల్ చేసిన చెక్ కాపీ కూడా ఎంటర్ చేయొచ్చు. సో ఎగ్జామ్ చాలామంది రాయండి. ఎందుకు అంటే మళ్ళీ ఒక సంవత్సరం వెయిట్ చేయడం కంటే ఎగ్జామ్ అటెంప్ట్ చేయడమే బెటర్. ఓకేనా? ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు, ఎన్నో కలలు కన్నారు. ఒకసారి ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, లేదు అంటే మళ్ళీ రీకండక్ట్ చేస్తున్నంత మాత్రాన మీరు బయటకు వచ్చేయాల్సిన అవసరం ఏం లేదు ఎంటైర్ ప్రాసెస్ నుంచి. మళ్ళీ ఈసారి ముందైతే ఎంత కష్టపడి ఎగ్జామ్ రాశారో ఈసారి కూడా అలా ఎగ్జామ్ రాయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా Edu9 కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.